కడప గడపలో జరుగుతున్న మహానాడు ఒక చరిత్ర అని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గం నుండి మహానాడుకు భారీగా తరలి వెళ్తున్న కార్యకర్తలకు ఎలాంటి అవాంఛనీయ ఇబ్బందులు జరగకుండా ఆయన మౌలిక వసతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద రూరల్ నియోజకవర్గం నుండి 80 బస్సులు 150 కార్లు సుమోలతో కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లారని, వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గడప గడపలో జరుగుతున్న మహానాడు ఒక చరిత్ర అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గం నుండి మహానాడుకు భారీగా తరలి వెళ్తున్న కార్యకర్తలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు జరగకుండా ఆయన మౌలిక వసతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద రూరల్ నియోజకవర్గం నుండి 80 బస్సులు 150 కార్లు సుమోలతో కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లారని, వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా కార్యకర్తలకు భోజనాలు అందించారు. కనీవేని ఎరుగని రీతిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు మహానాడుకు తరలి వెళ్లారు. కోటంరెడ్డి సోదరుడు ఏర్పాట్లు అదర్స్ అర్పించారు. మహానాడుకు కోటంరెడ్డి సోదరుడు వెళ్లటం ఇదే మొదటిసారి అయినా వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన కోటంరెడ్డి సోదరుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈరోజు కడప మహానాడు బహిరంగ సభకి కడపకు చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 80 బస్సులు 150 కార్లు టెంపోల్లో 6,000 మందికి పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు తరలి వెళ్తూ ఉన్నారు. వీరందరికీ బుచ్చిరెడ్డిపాలెం వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఆ యొక్క బస్సులో వెళ్తున్న వారందరినీ ఉత్సాహపరుస్తూ అందరూ వెళ్ళిన తర్వాత చిట్ట చివరగా వారి వెంట నేను కడపకు మహానాడులో పాల్గొనడం జరుగుతుంది. నిజంగా కడప మహానాడు అనేది చరిత్ర అంత అద్భుతంగా గత 3 రోజులుగా సాగుతుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వారి యొక్క పదనిర్దేశంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజు కడపలో జరిగే మహానాడు సభ చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లేదానికి అన్ని రకాల కూడా సహకరించినటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలకు